ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విశాఖ పైన ఫోకస్ పెట్టిందా? ఏపీ సీఎం టూరు అంటే మొదట పోలవరం, తర్వాత అమరావతి, ఇప్పుడు విశాఖ. అలానే కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా విశాఖలో పర్యటనకి వెళ్ళారు. సో ఏం జరగబోతుంది? ప్రధానంగా విశాఖని ఉక్కు నగరంగా మార్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ రాజకీయం నడిచింది ఇంతకాలం. ఇప్పుడు దాని భవిష్యత్తు ఏంటి అనేది చెప్పబోతున్నారా? అలానే విశాఖ అభివృద్ధికి సంబంధించి గత ప్రభుత్వం పదే పదే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటి నినాదాన్ని అందిపుచ్చుకుంది. దాన్ని బ్రేక్ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం కొత్తగా ఏమైనా నిర్ణయాలు ప్రకటించబోతుందా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. విశాఖపట్నం ఎవరు కాదన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం విశాఖపట్నమే. ఇప్పుడే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్ తర్వాత విశాఖ నగరమే పెద్దది. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఒక కొత్త అభివృద్ధి నమూనా గురించి డిస్కస్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ అది కొత్తదేం కాదు, దాదాపు 40 ఏళ్ళుగా చూస్తున్నదే. అయితే 3 రాజధానుల చర్చ జరిగిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి విశాఖకి ఏం చేయబోతున్నారు అనే ఆసక్తి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏం చేయబోతున్నారనే ఆసక్తి మరోవైపు ఉంది. సో ఈ కేంద్ర మంత్రి పర్యటన కావచ్చు, ఏపీ సీఎం టూర్ కావచ్చు, ఈ రెండింటిని చూసినప్పుడు విశాఖ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు అని అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. విశాఖ అనేది మీరు అన్నట్టు ఉభయ రాష్ట్రాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖ కీలకం. ఎట్లయితే హైదరాబాద్ నగరం ఉందో ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, ఆ రోజుల్లోనే డెవలప్ అయిపోయింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 విభాగాల వాళ్ళు అక్కడ ఉంటారు. మంచి కల్చర్ విశాఖపట్నం. ఎందుకంటే చిరంజీవి గారు, మెగాస్టార్ గారు లాంటి వాళ్ళు కూడా నేను రిటైర్మెంట్ అయిన తర్వాత అక్కడే ఇల్లు తీసుకుంటున్నాడంటే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి రమణీయతకి, సీకోస్ట్, కొండలు, పర్యావరణం సంబంధించిన తీర ప్రాంతం, రిషికొండ బీచ్, ఇవన్నీ మనకు తెలుసు. ఎక్కువ మంది విశాఖపట్నంలో ఉండాలని అనుకుంటారు. అదేవిధంగా బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదటి నుంచి చూస్తే కనుక ఆంధ్రుల విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీ ఉద్యమం చేశాడు. దాంట్లో 10ల సంఖ్యలో చనిపోయారు. అటువంటి విశాఖ స్టీల్ విషయంలో ప్రైవేటు పరం అవుతుందని వైసీపీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా వీళ్ళు ప్రయత్నం చేయాల. ఒక స్టెప్ ముందుకు వచ్చి అక్కడ గాజువాకలో ఓడిపోయినా పవన్ కళ్యాణ్ గారు నేను అఖిలపక్షం ఏర్పాటు చేయండి, ఇది ఆపుదాం, మన ఆంధ్రుల ఆత్మగౌరవం అంటే మనం గౌరవించుకున్నామని బీజేపీ పెద్దలతో ఆ రోజు మాట్లాడుతూ వాళ్ళ అపాయింట్మెంట్ అన్నీ రెడీ చేసుకునే సమయంలో వీళ్ళు 22 మంది ఎంపీలు కూడా ముందుకు అంటే ఎక్కడ పవన్కి పేరు వస్తుందో అని చెప్పి. కాబట్టి ఇక్కడ గాజువాకలో అనేక మంది ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు గెలిపించుకోలేకపోయారు. కానీ అదే గాజువాక తర్వాత ఓడిపోయిన తర్వాత వెళ్తే ఇప్పుడు రికార్డు మెజారిటీ కదా, ఆయన అధ్యక్షుడు అయిపోయాడు. అక్కడ కట్ చేసేయండి. ఇక్కడ వాళ్ళు తరతరాలుగా ఎమోషన్స్తో ముడిపడి ఉన్న విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కాకూడదు అనేది వాళ్ళ కోరిక. వాళ్ళు రాజధాని కంటే మా ప్రాంతాన్ని మాకు వదిలేయండి అంటారు. శాంతి కామకులు ఎవరు వచ్చినా వాళ్ళు తీసుకుంటారు సార్, ఆహ్వానిస్తారు. ఒక గంటా శ్రీనివాస్ ఒంగోలు నుంచి వెళ్ళినా, నెల్లూరు నుంచి టి సుబ్బరామరెడ్డి వెళ్ళినా, లేకపోతే మాగొట్ట ఫ్యామిలీ వీళ్ళంతా వెళ్ళినా, చివరికి పురంధేశ్వరి గారు చిరాల నుంచి వెళ్ళినా, ఎవరు వెళ్ళినా వాళ్ళు హక్కును చేర్చుకుంటారు. ఇది స్థానికేతలు మమ్మల్ని దగ్గరికి వచ్చి మా వనరులు దోచుకున్నారని ఒక అభద్రతాభావం ఉన్నా మా ప్రాంతాన్ని వదిలేయండి అనే ఆలోచనతో ఉండేవాళ్ళు తప్పితే ఇప్పుడు 125 ప్లేసులు విశాఖపట్నంలో, సర్క్యూట్ హౌస్, విశాఖ కమిషనరేట్, విశాఖ కమిషనర్ ఆఫీస్ కూడా తనఖా పెట్టారు సార్ గత ప్రభుత్వం. ఎంత దారుణం! సర్క్యూట్ హౌస్, గెస్ట్ హౌస్ కూడా, అంటే ఎర్రమట్టి దెబ్బలు కూడా ఇది అయిపోయినాయి. అంటే చూడండి ఇక్కడ ఇది వాళ్ళు ఏంటంటే మా సంపద, మా వలసలు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర ఎందుకు ఎక్కువ వలసలు వెళ్తుంటాయి అక్కడ నుంచి చదువుకున్న వాళ్ళు కూడా, వాళ్ళకి ఎందుకు ఎంప్లాయ్మెంట్ కల్పించలేపారు? 1300 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వాళ్ళందరూ వెనకబడి వెళ్ళిపోయారు. మరి ఆ పెట్టుబడులు ఉంటే ఈరోజు ఉద్యోగాలు ఉండేవి కదా. అంతే కదా సార్. ఇప్పుడు దీని మీద వీళ్ళు దృష్టి పెట్టినట్టే కనపడుతుంది. ఒకటి బీజేపీ వాళ్ళు కూడా పాత్ర ఉంది. మీరన్న మంత్రి కుమారస్వామితో పాటు భారీ పరిశ్రమల నరసాపురం ఎంపీ గారు కూడా ఉన్నారు, స్టీల్ దీనికి సంబంధించి సహాయ మంత్రి. కాబట్టి ఈ పురంధేశ్వరి గారు వెళ్ళటం ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏం కనపడుతున్నాయి అంటే డెఫినెట్గా అది ప్రైవేట్ పరమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి దానికోసం పోరాడుతున్నారు. ఆంధ్రుల ఆత్మాభిమానంతో ముడిపడింది. బీజేపీ కూటమిలో ఉంది, టీడీపీ క్లారిటీతో ఉంది, ఇప్పుడు కుమారస్వామి కూడా కూటమిలో మంత్రి. కుమారస్వామి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే ఈ ఆకాంక్ష నాకు అర్థమైంది, రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత పరిస్థితులు అధ్యయనం చేస్తాం, కార్మిక సంఘాలతోనూ మాట్లాడతాం, మేనేజ్మెంట్తోనూ మాట్లాడతాం, దాన్ని బట్టి సరైన నిర్ణయం తీసుకుంటాం అన్నారు. ఇంకోవైపు ఏమో ఒక ఆంగ్ల మీడియా
ప్రైవేటైజేషన్కి లైన్ క్లియర్ అయిపోయింది, అసలు కేంద్ర మంత్రి వస్తుందే అందుకని ఒక కథనం రాసింది. ఆల్రెడీ దాని మీద చాలా వివాదం నడుస్తుంది. ఉద్దేశపూరితంగా ఇది ఒక పెయిడ్ ప్రమోషన్ కింద దాన్ని మేము కన్సిడర్ చేస్తున్నామని టీడీపీ నేతలు చెప్తున్నారు. అవును, నిజమేనా? అసలు విశాఖ ప్రైవేటీకరణ ఆగుతుందా? ప్రైవేటీకరణ కోసమే కేంద్ర మంత్రి వచ్చారనేటువంటి ప్రచారాన్ని ఎంతవరకు నమ్మాలి? ఇక్కడ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలో తీసుకోవాలి సార్. విశాఖపట్నం అక్కడ విష్ణుకుమార్ రాజు నార్త్లో సిబిఐజేడి లక్ష్మారెడ్డి పోటీ చేసిన ఆయన్ని గెలిపించారు. అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ, ఇంటలెక్చువల్స్ ఎక్కువ ఉంటారు, గుజరాత్ నుంచి మార్వాడీస్ అట్ల నుంచి. విశాఖని ఆ ప్రకృతిని కాపాడుకోవాలా, పరిశ్రమలను తెచ్చుకోవాలా, విశాఖ స్టీల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. కాబట్టి బీజేపీది ఎక్కువ పాత్ర ఉన్నది. కాబట్టి ఇప్పుడు లక్కీగా నర్సాపూర్ ఎంపీ కూడా ఆ శాఖకి ఉన్నాడు. కాబట్టి అనకాపల్లి ఎంపీ కూడా ఇప్పుడు ఆ పక్కనే కదా, అనకాపల్లి సీఎం రమేష్ గారు కూడా ఆ బాధ్యత వీళ్ళందరూ చెప్పారు మేము కాపాడుకుంటామని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి ఉన్న యాక్సెస్తో విశాఖ ప్రైవేట్ పరం కాకుండా ఆపే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీంతో మీరు అన్నట్టు ఇండస్ట్రీలు తీర ప్రాంతం 974 కిలోమీటర్లు ఉంది. కాబట్టి అక్కడి నుంచి విశాఖపట్నం చూసుకుంటే అప్ టు మనకి కృష్ణపట్నం, నెల్లూరు దాకా చూసుకుంటే ఇవన్నీ పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది. సెంట్రల్తో ఈ పొత్తు వాక్స్ వ్యాగన్ వచ్చి వెళ్ళిపోయినట్ట, వెళ్ళిపోవటం కాదు, వచ్చి వెళ్ళిపోవటం వ్యాగన్ వస్తుందంటే వెళ్ళిపోమన్నారు కదా, సో అట్లాగా. లేదంటే వచ్చి వెళ్ళిపోవటం ఇక్కడ ఉండదు. ఎందుకంటే చాలా మ్యాండేట్ 164 సీట్లతో 20 ఎంపీలు ఇచ్చారు ఈ కూటమికి. అనేక ఆశలు తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ప్రజలు. కాబట్టి ఆంధ్ర జీవనాడి పోలవరం పూర్చాలి. మీరన్నట్టు ఆయన తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత అమరావతి మీద దృష్టి పెట్టాడు. తర్వాత మిగతా ఏ అయితే ఇంకోటి ఇవాళ టూర్ కూడా చంద్రబాబు నాయుడు గారి టూరు పోలవరం ఎడమ కాలువని పరిశీలించుకుంటూ ఆయన విశాఖ వెళ్తున్నారు. అవునండి. సో ఎందుకంటే పోలవరం 2 కాలువల్లో ఎడమ కాలువ చాలా ముఖ్యమైనది. విశాఖకి రేపు తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు కూడా తీర్చబోయేది ఈ కాలువే. ప్లస్ ఏలేశ్వరంకి సంబంధించినటువంటి ఏలేరుకు సంబంధించినటువంటి రిజర్వాయర్ని కూడా ఇది స్టెబిలైజ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. అవునండి. సో ఈ ఏరియా మొత్తాన్ని పర్యటిస్తూ ఆయన విశాఖ వెళ్తున్నారు, కేంద్ర మంత్రి నేరుగా విశాఖ వెళ్తున్నారు. సో ఇద్దరి పర్యటనల్లో కూడా ఒక ఆంతర్యం విశాఖ టార్గెట్గా ఉంది. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, భవిష్యత్తులో విశాఖ అభివృద్ధి ఎజెండాగా ఉంది అని అనుకోవచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే అమరావతి ఫిక్స్. చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, పురంధేశ్వరి గారైనా, ఇక్కడ 3 పార్టీలు, అన్ని పార్టీలు, ఒక పార్టీ తప్పితే అన్ని పార్టీలు అమరావతి ఇక్కడ ఫిక్స్ కదా. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కూడా అమరావతి డిసైడ్ కదా. ఇప్పుడు మరి విశాఖకి సేద తీరాలంటే ఏం చేయాలి? వాళ్ళకి కావాల్సిన కోరికలు తీర్చాల్సింది ప్రజలకి. వాళ్ళు రాజధాని కోరుకోవట్లా, మా మానాన్న మమ్మల్ని వదిలేయండి, మా సంపదను కొల్లగొట్టొద్దు, మాకు ఉత్తరాంధ్ర వెనకబడ గురైంది కాబట్టి మాకు ఇండస్ట్రీస్ తీసుకురండి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇస్తారండి, మా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించండి, మాకున్న సహజ సంపదలు కాపాడండి. వోక్స్ వ్యాగన్ వస్తానంటే బొత్స సత్యనారాయణ గారు అడ్డుపడ్డారంటే అక్కడ ఒక ప్రచారం ఉంది. సో అలా కాకుండా అక్కడ ఏర్పాటు అయ్యేలా కియా మోటార్స్ లాగా నేను ఏదో విన్ ఫాస్ట్ అని చెప్పని ఒక కొత్త ఎలక్ట్రిక్ కార్ కంపెనీతో డిస్కషన్స్ జరిగింది. పెట్టుబడులు పెడతామన్నారు, దానివల్ల వేలాది మందికి ఉపాధి ఉంటుందండి. ఇటువంటి త్యాగల నేర్పరి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన ఎందులో డౌటే లేదు. ఈరోజు హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందంటే ఆ రోజు ముందు చూపుతో ఐటీ పరిశ్రమలో సైబర్ సిటీ నిర్మించాడు కాబట్టి, బిల్ గేట్స్ని ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చాడు కాబట్టి. కానీ అక్కడ కూడా ఆయనకున్న సన్నిహిత సంబంధాలతో మహేంద్ర వాళ్ళతో మాట్లాడొచ్చు, విప్రో వాళ్ళతో మాట్లాడచ్చు, రిలయన్స్తో మాట్లాడచ్చు, అనేక సమస్యలు ఉన్నాయి కదా సార్. వాళ్ళకి కావాల్సిన భూమికి కేటాయించి వాళ్ళకి ఇమ్మీడియట్గా త్వరితగతిన లైసెన్సులు ఇవన్నీ కూడా ఇచ్చారు అనుకోండి, డెఫినెట్గా ఇండస్ట్రీస్ వస్తాయి కదా. అంటే ఇప్పుడు గతంలో అధికారంలో ఉండగానే చంద్రబాబు నాయుడు గారు ఒక బీజం వేశారు, ఫిన్టెక్ వ్యాలీ అని చెప్పని. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వైజాగ్ తీసుకురావాలి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి వాటితో అగ్రిమెంట్స్ చేశారు. అవునండి. అలానే ఐటీకి సంబంధించి బ్లాక్ చైన్ టెక్నాలజీ కంపెనీలను తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడు మొన్న మెడిటెక్ జోన్లో కొత్త బిల్డింగ్స్ ఓపెనింగ్ చేశారు. మెడికల్ ఎక్విప్మెంట్స్, ఫార్మాతో పాటు మెడికల్ ఎక్విప్మెంట్ తయారు చేసేటువంటి సంస్థలు మెడిటెక్ జోన్కి తీసుకొస్తామన్నారు. ఆ బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన ఓపెనింగ్ కాలేదంట. సో ఇప్పుడు ఓపెనింగ్ చేస్తున్నారు ఆయన. సో ఇవన్నీ చూస్తే ఒకవైపు మెడికల్ రంగం, ఇంకోవైపు ఫైనాన్స్ రంగం, ఐటీ రంగం, ఫార్మా వీటికి అడిషనల్గా ఇండస్ట్రియలైజేషన్. సో వైజాగ్ పైన ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా కన్సల్టేషన్ ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఏంటనేది ప్రజలకు తెలుసు, ఉత్తరాంధ్రలో వనరులు ఏంటి, అక్కడ ఏది చేసే సక్సెస్ అయింది అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కాబట్టి మ్యూచువల్ బెనిఫిట్ మీద పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి విశాఖ మంచి అధునాతనమైన సుందర నగరం కాబట్టి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా హైదరాబాద్ ఇప్పుడు ఎలా మనకు కనపడుతుందో 2030 నాటికి హైదరాబాద్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్. అదేవిధంగా విశాఖపట్నం కూడా ఇది ఒక ఐకానిక్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వస్తే కనుక ఆటోమేటిక్గా మనకి సంపద వస్తుంది కదండి. సంపద సృష్టించాలంటే మన ప్రకృతిని, పర్యాటక టూరిజం డెవలప్ చేసుకోవాలి. దాని మాటను మీరు అన్నట్టు ఒకవైపు ఫార్మాని, మొదటి నుంచి ఫార్మా కంపెనీలు అనేక విశాఖపట్నం ఆదాయం ఎక్కువగా
వస్తుంది. ఫార్మా కావచ్చు, మీరు అన్నట్టు ఐటీ. తిరుపతి ఇక్కడ వచ్చేదలికి చెన్నైలో 1000 కంపెనీల పైన ఉన్నాయి. బెంగళూరులో 1200 కంపెనీలు ఉన్నాయి. కేరళలో ఉన్నాయి. మరి ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కాన్సన్ట్రేషన్ చేయాల? డెఫినెట్గా ఈ 5 సంవత్సరాలు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఐటీ విశాఖపట్నం వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఫార్మాని ఇంకా డెవలప్ చేయొచ్చు. మీరన్నట్టు మెడికల్ ఎక్విప్మెంట్స్, మెడికల్ హబ్ కనుక చేయగలిగితే డెఫినెట్గా అన్ని రంగాల్లో ఒకవైపు ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు, పోర్ట్లు ఆధునీకరించవచ్చు. సెంట్రల్ పోర్ట్లు అనుసంధానం ఉన్నది కాబట్టి సెంట్రల్ మినిస్టర్ కూడా టీడీపీ నుంచి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది. అది పూర్తిగా డెవలప్ చేసేది రామ్మోహన్ నాయుడు చేతిలో ఉంది. డెఫినెట్గా 2026 కొత్త ఫస్ట్ ఫ్లైట్ ఫ్లై అవుతుంది అని చెప్పేస్తున్నారు, చేసేస్తారు డెఫినెట్గా. అదేవిధంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రిగా పెమ్మసాని ఉన్నాడు. ఇక్కడ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సెంట్రల్ నుంచి రాష్ట్రాలు నిధులు సేకరించుకోవాలి. ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే డెఫినెట్గా. విశాఖపట్నం పైన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక స్ట్రాటజిక్ లొకేషన్ కాబట్టి అవునండి, అక్కడ డెవలప్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది అని. నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? తప్పకుండా ఉంది. ఎందుకంటే స్ట్రాటజిక్ లొకేషన్ అది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల ప్రజలు ఎట్లయితే హైదరాబాద్లో 1,50,00,000 మంది ఉన్నారో, కాస్మోకల్చర్ అది విశాఖపట్నం ఎప్పుడో ఉంది. మీరు ఒక రకంగా చూస్తే హైదరాబాద్ కంటే ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ విశాఖపట్నం. కాబట్టి మల్టిపుల్గా అన్ని ఏది పెట్టినా అక్కడ సక్సెస్ అవుతుంది సార్. సో నేవల్ హెడ్ క్వార్టర్స్ ఉండడం, ఇవన్నీ కూడా ఫోర్స్ 3 హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి సార్. అక్కడ నావికా విన్యాసాలు ఎక్కడ జరుగుతాయి దేశంలో? విశాఖపట్నం జరుగుతాయి. సీ కోస్ట్ బాగుంది, ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. డెఫినెట్గా ఈ ప్రకృతి ఉంది. ఈ ప్రకృతిని ఇది చేసుకోవాలి, టూరిజం డెవలప్ చేసుకోవచ్చు, అన్ని పరిశ్రమలకి తీసుకొస్తారు. ఇవన్నీ వస్తే మరి రాజధాని రాదు కదా, రాజధాని రాకపోతే డెవలప్మెంట్ రాదని ఇప్పటివరకు చెప్పారు కదా. వాళ్ళు ఎప్పుడు కూడా విశాఖ ప్రజలు రాజధాని కంటే మా ప్రాంతానికి, మా బిడ్డలకి ఉపాధి కల్పించండి, మాకున్న వనరులు, ప్రకృతి వనరులని సద్వినియోగం చేసుకోండి, మాకు దీర్ఘకాలిక ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్రైవేట్ పరం కావచ్చు, విశాఖ రైల్వే జోన్ తేండి, ఇవన్నీ కోరికలు తప్పితే వాళ్ళు ఎప్పుడు రాజధాని మీద అడగలేదు సార్. వీళ్ళు రాజకీయాల కోసం పబ్బం కోసం వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలు చేసి ఇది చేశారు తప్పితే వాళ్ళ యొక్క 25,000 కోట్ల ప్రాపర్టీ, 125 ప్లేసులు, నేను చెప్పిన సిటీ కమిషనర్తో సహా, సర్క్యూట్ హౌస్తో సహా తనఖా పెట్టింది గత ప్రభుత్వం. మరి తన అవన్నీ కూడా వదిలేయండి, మా మానని మాకు వదిలేయండి, మా బిడ్డలకు అవకాశాలు కల్పించడమే తప్ప వాళ్ళు రాజధాని కంటే అభివృద్ధి మీదే వాళ్ళు దృష్టి పెట్టారు. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది విశాఖ పైన ఒక కొత్త తరహా అభివృద్ధి నమూనాని ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం తయారు చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం సహకారం తీసుకోవడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఈస్టర్న్ కోస్ట్లో, ముఖ్యంగా తూర్పు తీరంలో ఒక మణిపూసగా విశాఖను మలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించడంతో పాటు మరికొన్ని కొత్త పరిశ్రమలకి విశాఖను కేంద్రంగా చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా కనిపిస్తోందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.